ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇంకోవైపు ఇరాన్ యుద్ధం చేస్తున్నాయి కదా! అందులో క్రైస్తవులు ఏ వైపు అని చాలా షార్ట్ వీడియో చేశాను. తర్వాత దాని గురించి ఇంకా వివరంగా ఇంకో వీడియో చేస్తానని చెప్పాను. కాబట్టి ఈ వీడియో 3 మినిట్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఓపిక లేకపోతే చూడొద్దు. ముందుగా చెప్పాల్సిందేంటంటే ఈ వీడియోలో నేను క్రిస్టియన్‌గా మాట్లాడట్లేదు. మామూలు జస్ట్ ఆర్డినరీ పర్సన్ లాగా మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఒకవేళ హిందువులు గానీ, నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి ఒక విషయం గురించి వివరించాలి. అదేంటంటే ఇజ్రాయెల్ అనేది ఒక దేశం. ఆ దేశంలో వాళ్ళని ఇజ్రాయేలీయులు అంటారు. వాళ్ళ మతం యూదా మతం. కాబట్టి వాళ్ళని యూదులు అని అంటారు. దాన్నే ఇంగ్లీష్లో జ్యూస్, JEWS జ్యూస్ అని కూడా అంటారు. కాబట్టి ఇజ్రాయేలీలు, యూదులు, జ్యూస్ అంటే ఒకే ప్రజలు. ఈ యుద్ధంలో ఎవరి వైపుని సపోర్ట్ చేస్తున్నారు, ఇందులో ముఖ్యంగా తెలుగు క్రైస్తవులు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని అన్నాను కదా. తెలుగు క్రైస్తవులు అని ప్రత్యేకంగా ఎందుకు అన్నానంటే, తెలుగు క్రైస్తవులు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కొంచెమన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా, దాంట్లో ఏమీ నాలెడ్జ్ లేకపోయినా, ఆర్డినరీ క్రైస్తవులు, ఆర్డినరీ హౌస్ వైఫ్లు, కూలీలు, చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇండియాలో ఉన్నా లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన చిన్న పిల్లలైనా సరే, ముసలోళ్ళైనా సరే, ప్రతి తెలుగు క్రైస్తవ వ్యక్తి ఇజ్రాయెల్నే సపోర్ట్ చేస్తారు. ఎవరు పట్టనట్లుండరు, ఎందుకు మాకు అని అనుకోరు. అందరూ చాలా ఇదిగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. అందరూ ఏ కాన్ఫ్లిక్ట్లోనైనా సరే ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయి ఉందంటే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సైడ్ తీసుకోకుండా మాకు ఇంట్రెస్ట్ లేదు అని ఒక్క తెలుగు క్రైస్తవుడు కూడా ఉండడు. చర్చ్లో కూడా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ పాస్టర్లు మాట్లాడతారు. ఇజ్రాయెల్ మంచి కోసం ప్రార్థనలు చేస్తారు. ఇజ్రాయెల్ యుద్ధంలో గెలవాలని ప్రార్థన చేస్తారు. ఇలా ఎందుకు తెలుగు క్రిస్టియన్లకి ప్రత్యేకంగా ఈ యుద్ధంలో ఒక సైడ్ ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే యేసుక్రీస్తు యూదా మతంలో పుట్టాడు. అతను యూదా మతంలో గురువుగా కూడా ఉండేవాడు. అందుకని క్రైస్తవులకి యూదులంటే ఇష్టం. సపోర్ట్ చేయడం అంటే అలా ఇలా కాదు, చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు. ఎవరైనా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడితే చాలా ఫీల్ అవుతారు తెలుగు క్రిస్టియన్స్. కొన్నిసార్లు కోపం కూడా తెచ్చుకుంటారు. వాళ్ళకి ఇజ్రాయెల్ అంటే చాలా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్. అలా ఎందుకు అని తెలుసుకోవాలంటే ముందు అసలు యూదా మతానికి క్రైస్తవ మతానికి సంబంధం ఏమిటి? యూదా మతంలో నుంచి క్రైస్తవ మతం పుట్టింది. ఎలాగైతే హిందూయిజంలో నుంచి బుద్ధిజం పుట్టింది కదా, అలాగే యూదా మతంలో నుంచి క్రైస్తవ మతం పుట్టింది. ఎలాగైతే బుద్ధుడు హిందూ మతంలో పుట్టాడో అలాగే యేసుక్రీస్తు కూడా యూదా మతంలో పుట్టాడు. బుద్ధుడికి హిందూ మతంలో కొన్ని లోపాలు కనిపించాయి. అందుకని అతని వలన అతను బుద్ధిజం స్థాపనకి కారకుడయ్యాడు. అలాగే యూదా మతంలో చాలా లోపాలు, అంతేకాకుండా చాలా చెడు ఆచారాలు కనిపించడం వలన యేసుక్రీస్తు క్రైస్తవ మతానికి, దాని స్థాపనకి దారితీశాడు. ఎలాగైతే హిందూ రాజులు పుష్యమిత్రుడు, శశాంకుడు, ఇంకా కొందరు వాళ్ళు ఎలాగైతే బుద్ధిస్టుల్ని చంపి వాళ్ళ ఆశ్రమాలని, స్తూపాలని ధ్వంసం చేశారో, అలాగే యూదా మతంలో మతాధికారులు యేసుక్రీస్తుని, అతని శిష్యుల్ని వేధించారు. వాళ్ళని పట్టి జైల్లో పెట్టేయాలని చూశారు. చివరికి యేసుక్రీస్తుని పట్టుకొని వాళ్ళని అతనికి సిలువ వేసి చాలా ఘోరాతి ఘోరంగా చంపించేశారు. కాబట్టి ఈ బుద్ధిజానికి క్రైస్తవ మతానికి అలా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. క్రీస్తుని యూదులు చంపించడానికి కారణము, అతను యూదా మతాధికారులు ఉంటారు కదా, వాళ్ళని చాలా ఎక్కువగా విమర్శించాడు, చాలా గట్టిగా విమర్శించాడు. ఇప్పుడు బుద్ధిస్టులు హిందూ మతం నుంచి పూర్తిగా వేరైపోయారు.
వాళ్ళు హిందూ దేవుల్ని పూజించరు, హిందూ పురాణాలని చదవరు. హిందువులు మా వాళ్ళే అని చెప్పుకోరు. బుద్ధిస్టులు, బ్రాహ్మణులు బ్రహ్మతల్లో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు భూమి మీద దేవతలు అని బుద్ధిస్టులు అదేంటి పరిగణించరు. ఎందుకంటే అది హిందువులకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అంటారు. పైగా బుద్ధిస్టులు మేము హిందువులు అని చెప్పుకోరు, వాళ్ళ హిందూ దేవుళ్ళని పూజించరు, బ్రాహ్మణుల్ని ఇదిగా చూడరు. పైగా హిందువులే తర్వాత బుద్ధుడిని మావాడు అని కలిపేసుకున్నారు. కానీ క్రైస్తవులు మాత్రం యూదా మతాన్ని ఇంకా మన్నిస్తారు. యూదా మతంలో నుంచి యూదా మతాన్ని యేసుక్రీస్తు క్రిటిసైజ్ చేసినా సరే యూదా మతాన్ని క్రైస్తవులు మన్నిస్తారు. యూదా మతపు దేవుడైన యెహోవాని తమ దేవుడే అని కూడా అంటారు. సో యెహోవా క్రైస్తవులకి దేవుడు, యేసుక్రీస్తు యెహోవాకి కుమారుడు అనమాట. అందుకని వాళ్ళు ఇంకా యూదా మతాన్ని గౌరవిస్తూనే ఉంటారు. ఆ దేవుడు యూదులు నా స్పెషల్ జనాంగము అని అన్నాడు కదా వాళ్ళు రాసుకున్న బుక్స్లో, యూదులు రాసుకున్న బుక్స్లో దేవుడు ఏమంటాడంటే యూదులు నేను స్పెషల్గా ఎన్నుకున్న ప్రజలు అంటాడు. కాబట్టి క్రైస్తవులు ఏమంటారంటే దేవుడికి స్పెషల్ కాబట్టి ఇజ్రాయేల్ మనకు కూడా స్పెషల్, వాళ్ళని ఎక్కువగా గౌరవించాలి, అందుకనే వాళ్ళు ఇజ్రాయెల్ గురించి ప్రార్థనలు చేస్తారు. పైగా క్రిస్టియన్ సాంగ్స్లో ఒకటి ఉంటుంది, ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నీవు మాతో కూడా నుండి మమ్ము నడిపింపుమా అని. అంటే ఇజ్రాయెల్ని నడిపించావు కదా దేవుడా, మమ్మల్ని కూడా నడిపించు అని క్రైస్తవులు పాడుతూ ఉంటారు. మరి బుద్ధిస్టులకి క్రైస్తవులకి ఎందుకు ఈ డిఫరెన్స్? బుద్ధిస్టులు ఇంకా హిందూ మతాన్ని పట్టుకొని వేలాడలేదు కదా, క్రైస్తవులు ఎందుకు ఇంకా యూదా మతాన్ని యూదుల దేవుడిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు? దీనికి కారణం ఏంటి అనేది మనం చూడాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెలుసా, యూదులు మాత్రం చచ్చిన క్రిస్టియన్స్ మా వాళ్ళు అని చెప్పుకోరు, పైగా క్రీస్తుని తోలనాడుతారు. మరి క్రిస్టియన్స్కి యూదులు అంటే అంత ఇదెందుకు, అది తర్వాత వీడియో, ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయిందని మీరు గునుస్తూ ఉంటారేమో.